మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా తుఫాన్లు, వరదల నేపథ్యంలో ముందుగా మత్స్యకారులకు హెచ్చరికలు అనేవి జారీ చేస్తూ ఉంటారు. వేటను నిషేధిస్తూ ఉంటారు. అయితే మత్స్యకారులకు ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో వారు కూడా సముద్రంకి వేటకు వెళ్ళడానికి ఆసక్తి చూపురు. అయితే మరి ఆల్రెడీ వేటకు వెళ్ళిన వారి పరిస్థితి ఏంటి? సముద్రంలో ఉన్నప్పుడే ఈ తుఫాన్లు అనేవి సంభవిస్తే ఏం చేస్తుంటారు? చాలా బోట్లు ఇలాగే ప్రమాదానికి గురవుతూ ఉంటాయి. తాజాగా తమిళనాడుకు చెందిన ఓ బోటు ఈ విధంగానే ప్రమాదానికి గురైంది. 20 టన్నుల ఫిషింగ్ బోటు ప్రమాదానికి గురైంది. తమిళనాడు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల సమన్వయంతో ఈ బోట్ను ఎలాగైతేనో మొత్తానికి కాకినాడ తీరానికి అయితే చేర్చారు. గత 10 రోజుల నుంచి కూడా సముద్రం పైన బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరిచేతిలో పట్టుకుని 10 మంది కూడా కాలం వెళ్లదీసిన పరిస్థితి. అయితే బోటు యజమాని ఎవరైతే ఉన్నారో ఆయనకి శాటిలైట్ ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఆయన తమిళనాడు ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ అధికారులను సంప్రదించడం జరిగింది. అయితే తమిళనాడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదించి వాళ్ల సమన్వయంతో వీళ్ళని రక్షించేందుకు మెరైన్ పోలీసులు అలాగే నావీ రక్షణ దళ సిబ్బంది అంతా కూడా 2 రోజుల పాటు శ్రమించి మొత్తానికి వెళ్ళి తీరానికి తీసుకువచ్చిన పరిస్థితి. చాలా బోట్లు ఈ విధంగానే ప్రమాదానికి గురవుతూ ఉంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ చూపి ముఖ్యంగా కాకినాడ జిల్లా పోలీస్ యంత్రాంగం అలాగే పోర్ట్ అథారిటీ అలాగే నావీ రక్షణ దళ సిబ్బంది అంతా కూడా 2 రోజుల పాటు 48 గంటల పాటు శ్రమించి వీళ్ళని తీరానికి తీసుకువచ్చారు. అయితే వీళ్ళ బోటు కూడా పూర్తిగా ఇంజిన్ చెడిపోవడంతో కాకినాడ తీరానికి 290 కిలోమీటర్ల మేర అలల తాకిడికి కొట్టుకు వచ్చింది. అయితే ఈ 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ కూడా ఏ ప్రాంతంలో ఉంది అనేది గుర్తించడానికి దాదాపు 2 రోజుల సమయం అయితే పట్టింది. సురక్షితంగా వాళ్ళని తీసుకురావడంతో పాటు వాళ్ళ బోటు కూడా పూర్తిగా చెడిపోవడంతో కాకినాడ తీరానికి బోటును కూడా లాక్కువచ్చిన పరిస్థితి. కాకినాడ లంగర్ హౌస్ కి ఈ బోట్ ని తీసుకువచ్చారు. ప్రస్తుతం 10 మంది మత్స్యకారులు కూడా సురక్షితంగా కాకినాడకు అయితే చేరుకోవడం జరిగింది. కాకినాడ పోర్ట్ లోని 10 మంది మత్స్యకారులు ఉన్నారు. అలాగే వీళ్ళ బోట్ను కూడా రిపేర్ చేసి వీళ్ళను తమిళనాడు పంపించేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. చాలా బోట్లు ఇలాగే ప్రమాదానికి గురవుతుంటాయి. కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఇంజిన్ చెడిపోవడంతో ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతూ ఉంటాయి. అయితే వాతావరణం కూడా అనుకూలించకపోవడంతో వీళ్ళ బోటు అలల తాకిడికి కాకినాడ తీరానికి 290 కిలోమీటర్ల దూరంలోకి కొట్టుకు వచ్చింది. అయితే మొత్తానికి మెరైన్ పోలీసులు అలాగే పోర్ట్ అథారిటీ నావీ రక్షణ సిబ్బంది చొరవతో వీళ్ళ సాహసంతో 2 రోజుల శ్రమతో వీళ్ళంతా కూడా తిరిగి ప్రాణాలతో బయటపడ్డ పరిస్థితి. ప్రస్తుతం కాకినాడ తీరానికి చేరుకున్నారు. పోర్ట్ లో వీళ్ళందరూ కూడా ఈ 10 మంది మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా పోర్ట్ లో వచ్చిన పరిస్థితి. త్వరలోనే వాళ్ళ బోట్ ను కూడా రిపేర్ చేసి వీళ్ళని తమిళనాడు ప్రభుత్వానికి అప్పచెప్తామంటూ కూడా పోర్ట్ అథారిటీ అలాగే మెరైన్ పోలీసులు కూడా చెబుతున్న పరిస్థితి. బోటు ఎక్కడది? చెన్నై అన్న. ఎవరు ఇది? నువ్వు ఓనరు? మా వానది మహాలక్ష్మి ఓనరు. మహాలక్ష్మి గారా? బోటు పేరు మహాలక్ష్మి అన్న. మహాలక్ష్మి ఓనర్. ఇది ఎన్ని టన్నుల బోట్ ఇది? కెపాసిటీ ఉండేదన్న 20 టన్నులు. 20 టన్నుల బోటు. ఎప్పుడు బయలుదేరారు? 23. కస్టమ్స్ సరే సరే మమ్మల్ని తీసుకున్నందుకు అందరికి నమస్కారం సార్. ఎస్పీ గారికి ధన్యవాదాలు సార్. కలెక్టర్ గారు అందరికి ధన్యవాదాలు సార్. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.